నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఢిల్లీ కార్స్ కరీంనగర్. సో ఈరోజు మీ ముందుకి కరీంనగర్లో మరొక వెహికల్ రావడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి మనకి మారుతి సుజుకి సియాజ్ వీడిఐ ప్లస్ ఎస్హెచ్విఎస్ వేరియంట్. ఇది 2016 మోడలు. ఇందులో అయితే మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, సెంట్రల్ ఏసీ ఉంటుంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో మైలేజ్ విషయానికి వస్తే మనకైతే 20 నుంచి 25 వరకు అయితే మైలేజ్ రావడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనకి కార్ వచ్చేసి ఈ కరీంనగర్లో అందుబాటులో ఉందండి. ఇప్పటివరకు అయితే ఎలాంటి యాక్సిడెంటల్ రిపోర్ట్ లేదు, ఎలాంటి పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు, టైమింగ్ చైన్ కూడా రీప్లేస్ కాలేదు. మీరు లైవ్ వచ్చి చెక్ చేసుకొని తీసుకెళ్ళవచ్చు. సో ఒక 3 డేస్ బ్యాక్ అయితే కరీంనగర్కి ఢిల్లీ నుంచి బై రోడ్ వచ్చింది. సో ఇది కార్కి సంబంధించి డ్రైవర్ సైడ్ వ్యూ. ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచ్ లేదు వెహికల్లో. సో టైర్ల విషయానికి వస్తే టైర్లు అయితే కొంచెం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 20% అయితే ఫ్రంట్ టైర్స్ ఉన్నాయి. సస్పెన్షన్లో అయితే ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు, అండర్ బాడీలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. సో ఈ టైర్కి ఫ్రంట్ ఫ్లెండర్ అండ్ దగ్గర నుంచి క్లియర్ చూపెడుతున్నాను, ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ లేదని. సో చిన్న చిన్న స్క్రాచెస్ అంటే కామన్ అవి. సో వెనకాల క్వార్టర్ ప్యానల్ కూడా, వెనకాల సస్పెన్షన్ కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. టైర్ వెనకాల ఒక 10 to 15% వరకు అయితే ఉంది. ఒక టైర్స్ తప్ప మిగతా అయితే ఎలాంటి ఏం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు కరీంనగర్ వచ్చిన తర్వాత ఎన్ని కిలోమీటర్న టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ని చెక్ చేసుకోవచ్చు. ఆల్ పర్ఫెక్ట్ ఉంటేనే ఢిల్లీ నుంచి అయితే మేము ఇక్కడ వరకు అయితే వెహికల్ తీసుకొస్తాము. సో మారుతి సుజుకి సియాజ్ వీడిఐ ప్లస్ వేరియంట్ ఎస్హెచ్విఎస్ అంటే స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ మారుతి సుజుకిలోనే మనకైతే ఈ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ సిస్టమ్ అయితే పెట్టించారు. సో మనకైతే వెనకాల డిక్కీ తీయడానికి అయితే ఎలాంటి కీ ఆప్షన్ అయితే ఉండదు, డైరెక్ట్ బటన్ ఉంటుంది. సో ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకైతే డిక్కీ అనేది ఓపెన్ అవుతుంది. సో దీని సియాజ్కి సంబంధించి బూట్ స్పేస్ విషయానికి వస్తే కమ్సే కమ్ మనకి హోండా సిటీ వర్నా కంటే అయితే బూట్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. సో అండర్ బాడీలో ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు, 1% రస్ట్ కూడా లేదు. మ్యాక్సిమం ఈ మోడల్ వెహికల్స్కి చాలా వరకు అయితే రస్ట్ వస్తూ ఉంటాయి, డైరెక్ట్ కంపెనీ పంచింగ్స్తో ఉంది. సో ఇక్కడ కూడా ఎలాంటి డిక్కీ కూడా రీప్లేస్ కాలేదు, కంపెనీ ఫిటెడ్ డిక్కీ ఉంది. మనకి సెన్సార్స్ కూడా ఉన్నాయి. ఇవి అవుట్ సైడ్ ఫిట్టింగ్ కదండి, కంపెనీ ఫిటెడ్ సెన్సార్స్ ఇవి. సస్పెన్షన్లో వెనకాల సైడ్ కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు, అండ్ రైట్ సైడ్లో సస్పెన్షన్ కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. సో ఈ ఎస్హెచ్విఎస్ అంటే ఏంటంటే మధ్యలో మర్చిపోయి ఆపేస్తాను. సో మనం ట్రాఫిక్లో ఎటైనా వెళ్ళినప్పుడు సిగ్నల్స్ దగ్గర మనము వెహికల్ వెయిట్ చేస్తున్నప్పుడు ఇంజన్ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. క్లచ్ బ్రేక్ మన గేర్ న్యూట్రల్లో పెట్టేసి హ్యాండ్ బ్రేక్ పెట్టేస్తే ఇంజన్ ఆఫ్ అవుతుంది. బట్ ఏసీ ఆన్లోనే ఉంటుంది, కంప్లీట్ ఆల్ ఫీచర్స్ కూడా ఆన్లోనే ఉంటాయి. ఒక నైట్ టైం అయినా కూడా మనకి హెడ్ లైట్స్ అయినా, ఏసీ అయినా, మ్యూజిక్ ప్లేయర్ అయినా అన్నీ ఆన్లో ఉంటాయి. ఓన్లీ ఇంజన్ అయితే ఆఫ్ అవుతుంది. మళ్ళీ ట్రాఫిక్ సిగ్నల్ పడినాక కానీ, లేదా మీ వర్క్ అయిపోయినాక కానీ జస్ట్ క్లచ్ ప్రెస్ చేస్తే మనకైతే మళ్ళీ ఇంజన్ స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇది ఏంటంటే మనకి ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఇంజన్ స్టార్ట్ అయితే ఫ్యూయల్ మనకి పోకుండా ఉండడానికి అయితే మనకు వర్క్ చేస్తుంది. సో ఇది కార్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ వ్యూ. సో సస్పెన్షన్లో ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. సో చిన్న ఒక 2-3 పార్ట్స్కి చిన్న స్క్రాచెస్ ఉంటే ఆల్రెడీ మేమే పెయింటింగ్ చేయించి పెట్టించాం. సో మిగతా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు, ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు. ఫ్రంట్ సస్పెన్షన్ కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు, అన్ని రకాల పర్ఫెక్ట్ ఉంది. సో ఒకసారి ఇంటీరియర్ విషయానికి కూడా వద్దాము. సో ఇందులో అయితే మనకి హెడ్ లైట్ల విషయానికి వస్తే మారుతిలో ఒకటి ప్రొజెక్టర్ ల్యాంప్ ఉంటుంది, ఒకటి నార్మల్ హెడ్ ల్యాంప్ అయితే రావడం జరుగుతుంది. సో ఇంటీరియర్ విషయానికి వస్తే సీట్ కవర్లు అయితే 100కి 100% ఉన్నాయి, ఎలాంటి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో హైట్ అడ్జస్టబుల్ సీట్స్ కూడా ఉంటాయి, అవసరం ఉంటే హై చేసుకోవచ్చు, లేదంటే లో కూడా చేసుకోవచ్చు. రీడింగ్ విషయానికి వస్తే మనకు కేవలం 86,049 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. సో ఢిల్లీలో మేము తీసుకున్నప్పుడు 84,000 కిలోమీటర్ ఉండేది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి 2,000 కిలోమీటర్ బై రోడ్ అయితే రావడం జరిగింది. స్టీరింగ్ విషయానికి వస్తే మనకు స్టీరింగ్లో ఏంటంటే మనకి ఒక ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది, మరొక ఎయిర్ బ్యాగ్ కూడా లెఫ్ట్ సైడ్ కూర్చున్న కో ప్యాసింజర్కి అయితే రావడం జరుగుతుంది. ఇందులో స్టీరింగ్లో ఉన్న ఫీచర్స్ ఏంటంటే వాల్యూమ్ కంట్రోల్కి సంబంధించిన వాల్యూమ్ బటన్ అండ్ సాంగ్స్ చేంజ్ చేసుకోవడం కానీ మనం ఇక్కడ నుంచి మూవ్ చేసుకోవచ్చు.
అండ్ బ్లూటూత్ కూడా మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఫోన్ కూడా ఇక్కడ నుంచి మనం మాట్లాడడం కానీ ఫోన్ పక్కన పెట్టేసిన ఇక్కడ నుంచే ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు, ఇక్కడ నుంచే ఫోన్ కట్ చేయొచ్చు. బ్లూటూత్ ఆపరేటింగ్ కూడా ఇక్కడ నుంచి మనం చేసుకోవచ్చు. ఇక మ్యూజిక్ ప్లేయర్ విషయానికి వస్తే మనకైతే కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ ప్లేయర్ ఉంటుందండి. చాలా అంటే చాలా అవుట్పుట్ అయితే ఈ మ్యూజిక్ ప్లేయర్ చాలా బాగుంటుంది. అండ్ ఏసీ విషయానికి వస్తే మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఇందులో రావడం జరుగుతుంది. ఛార్జింగ్ పోర్ట్ విషయానికి వస్తే మనకి ఈ ప్లేస్లో ఛార్జింగ్ పోర్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఆటోమేటిక్గా మనం క్లోజ్ కూడా చేసుకోవచ్చు. గేర్ల విషయానికి వస్తే 5 గేర్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. ఇందులో కంప్లీట్గా 4 డోర్లకు కూడా 4 డోర్లు పవర్ విండోస్ ఉంటాయి. సైడ్ మిర్రర్ కూడా మనం లోపల నుంచే అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఇందులో మనకి అంబియంట్ లైటింగ్ కూడా ఉంటుంది. ఇది మనకైతే ఓన్లీ BMW బెంజ్లోనే మనకైతే రావడం జరుగుతుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టించారు. నైట్ టైంలో ఈ ప్లేస్లో అయితే మనకు లైటింగ్ రావడం జరుగుతుంది. మనం ఏ కలర్ పెట్టుకుంటే ఆ కలర్ లైటింగ్ అయితే రావడం జరుగుతుంది. ఈ ప్లేస్లో డోర్లకి 4 డోర్లకు కూడా మనకైతే నైట్ టైంలో లైటింగ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ రూఫ్ విషయానికి వస్తే రూఫ్ ఇప్పటివరకు అయితే ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. అండ్ ఇప్పటివరకు కూడా ఎలాంటి క్లీనింగ్ కూడా చేయలేదు. అన్ని రకాల పర్ఫెక్ట్ ఉంది. రూఫ్ షోరూమ్తో వచ్చిన రూఫ్ అయితే మనకి ఇప్పటివరకు ఉందండి. ఏమన్నా ఎక్కువ తక్కువ తిరిగిన వెహికల్స్ అయినట్టయితే మనకి రూఫ్ అనేది అయితే క్లీనింగ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో కనెక్టివిటీ పార్ట్స్ కూడా చూసుకోండి. కనెక్టివిటీ పార్ట్స్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. అన్ని రకాల పర్ఫెక్ట్ ఉంది. అండ్ వెనకాల కూడా మనకి ఇది లెగ్ స్పేస్ అయితే చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది. ఏ కార్లో కూడా ఇంత హెవీ బూట్ మన లెగ్ స్పేస్ అయితే ఉండదు. ఓన్లీ సన్నీలో వస్తుంది అండ్ స్కాలాలో వస్తుంది. నెక్స్ట్ మారుతి వెహికల్ అయితే ఇంత బూట్ స్పేస్ అయితే ఇందులోనే రావడం జరుగుతుంది. ఎంత హైట్ ఉన్న వాళ్ళు కూడా మనం ఫ్రీగా కూర్చోవచ్చు ఇందులో. సో వెనకాల అయితే ఇందుకు రియర్ ఏసీ కూడా ఉంటుంది. వెనకాల రియర్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. మొబైల్ హోల్డర్స్ కూడా ఉంటాయి. సో వెనకాల నుంచి ఈ విధంగా అయితే మనకు కార్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ కనెక్టివిటీ పార్ట్స్లో కూడా చూసుకోండి, ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. సో మనకి మెయిన్ కార్ విషయంలో అప్రాన్స్ ఇంపార్టెంట్ అండి. అప్రాన్స్ ఎక్కడన్నా మనకి రిపేర్ అయినా కూడా ఆ వెహికల్ తీసుకోకపోవడం చాలా మంచిది. సో నెక్స్ట్ మనకి ఎయిర్ బ్యాగ్ సంబంధించిన పార్ట్ కూడా ఇప్పటివరకు ఓపెన్ కాలేదు. యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ సంబంధించింది అండ్ విత్ షోరూమ్ మార్కింగ్స్తో ఉంది. టైమింగ్ చేంజ్ అయితే ఇప్పటివరకు చేంజ్ కాలేదు. కంప్లీట్గా షోరూమ్ సీలింగ్తో ఉంది. ఇది ప్రూఫ్ మనకి టైమింగ్ చేంజ్ కాలేదు అనడానికి. రీడింగ్ కూడా ఒరిజినల్ అనడానికి ఇదే ప్రూఫ్ అండి. 1,00,000 కిలోమీటర్ దాటిన అయితే మనకు ఆటోమేటిక్గా టైమింగ్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంజన్ కూడా ఇప్పటివరకు ఎలాంటి ఓపెన్ చేయలేదు. విత్ సీలింగ్తో అయితే ఉంది. బ్యానట్ పట్టి కూడా కంప్లీట్గా ఒరిజినలే. అండ్ బ్యానట్ కూడా మనకైతే కంప్లీట్గా ఒరిజినలే. ఒకవేళ రీప్లేస్ అయితే మాత్రం ఇక్కడ మనకైతే ఈ ఒరిజినల్ లేబుల్స్ అయితే ఉండవు. సో ఇది కార్కి సంబంధించి అయితే మనకి కంప్లీట్గా పూర్తి వివరాలు. సో కార్ అయితే ప్రస్తుతానికైతే మనకి కరీంనగర్లో అందుబాటులో ఉందండి. ఇది మరొకసారి కూడా చెప్తున్నాను, 2016 మోడలు మారుతి సుజుకి సియాజ్ VDI ప్లస్ వేరియంట్. సో కార్ అయితే ప్రస్తుతానికి మనకి కరీంనగర్లో అందుబాటులో ఉందండి. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వచ్చే ముందు కాల్ చేసి రండి. థ్యాంక్ యూ సో మచ్.